ఈరోజు జూన్ 20. ఈ జూన్ 20కి సంబంధించిన ఇంపార్టెన్స్ ఏదైతుందో దాన్నే మనము వరల్డ్ రిఫ్యూజీ డే లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. ఈ వరల్డ్ రిఫ్యూజీ డేని ప్రపంచ శరణార్థుల దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఈ శరణార్థులు అంటే ఎవరు, వారికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, వాటితో పాటు ఈ వరల్డ్ రిఫ్యూజీ డే ఫస్ట్ టైం ఎప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు, వాటితో పాటు ఈ వరల్డ్ రిఫ్యూజీ డేకి సంబంధించిన 2025కి ముఖ్యమైన థీమ్ ఏదైతుందో ఆ థీమ్ ఈ క్లాస్లో డిస్కస్ చేద్దామండి. మేజర్గా ఇక్కడ ప్రపంచ శరణార్థుల దినోత్సవం అని చెప్తాం. ఓకేనా. ఎప్పుడు ఇది జూన్ 20. ఓకేనా. ప్రపంచ శరణార్థుల దినోత్సవం లాగా జూన్ 20 అనే ఒక రోజును జరుపుకోవడం జరుగుతుంది. మరి ఈ ప్రపంచ శరణార్థుల దినోత్సవం వచ్చేసి జూన్ 20న ఎందుకు జరుపుకోవడం జరుగుతుంది అంటే, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్న శరణార్థులు ఎవరైతున్నారో ఆ శరణార్థులు మనకు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్, వాళ్ళు ఫేస్ చేస్తున్న సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలన్నీ కూడా ప్రజలకు తెలియజేసే ఒక లక్ష్యంతోనే, తెలియజేయాలనే ఒక లక్ష్యంతోనే మనకు ఈ వరల్డ్ రిఫ్యూజీ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. మరి ఈ రిఫ్యూజీస్ అంటే ఎవరు? ఓకేనా. శరణార్థులు అంటే ఎవరంటే మేజర్గా ఇక్కడ ఎవరైతే ఒక ప్రాంతంలో ఉండలేక వేరే ప్రాంతానికి వలస వెళ్తారో వాళ్ళను రిఫ్యూజీస్ అంటారండి. ఓకేనా. శరణార్థులు అంటే ఎవరు కాదండి, ఒక ప్రాంతంలో వాళ్ళు కొన్ని కారణాల వల్ల, ఓకేనా, కొన్ని కారణాల వల్ల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ మనకు రక్షణ పొందే వారిని రిఫ్యూజీస్ అంటారు. మరి అక్కడ మేజర్గా చూసుకున్నట్టయితే కొన్ని ఏ కారణాల ద్వారా ఒక ప్రాంతాన్ని విడిసి మరొక ప్రాంతానికి వలస వెళ్లాల్సి వస్తుంది అంటే మేజర్గా ఇక్కడ టెర్రరిజం అండి. ఓకేనా. టెర్రరిజం ఒకటి కావచ్చు. వాటితో పాటు అక్కడున్న మనకు రక్షణ లేని ఒక వ్యవస్థ ఉండవచ్చు. దాంతో పాటు అక్కడ వేధింపులు మరొక కారణం కావచ్చు. ఇలాంటి అనేక కారణాల వల్ల ఒక ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వలస వెళ్లే వారిని శరణార్థులని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా. మరి ఈ శరణార్థులు ఎవరైతున్నారో ఈ శరణార్థులు వాళ్ళ సొంత ప్రాంతాన్ని వదిలేసి వేరే ప్రాంతాన్ని వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు అనుభవిస్తున్న హింస ఏదైతుందో, వాళ్ళు పడుతున్న కష్టాలు ఏవైతున్నాయో వాటన్నిటిని ప్రజలలో తెలియజేసి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఒక ఉద్దేశంతోనే మనం ఇక్కడ మేజర్గా వరల్డ్ రిఫ్యూజీ డే అనేది జరుపుకోవడం జరుగుతుందండి. ఓకేనా. సో మరి ఇప్పుడు ఏదైనా సరే ఒక ప్రాంతాన్ని విడిచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళినప్పుడు అక్కడ సర్వైవ్ కాలేకపోతారు చాలా మంది. ఓకేనా. వాళ్ళకి సంబంధించిన హక్కులు ఏవైతే ఉంటాయో ఆ హక్కులు వాళ్ళకు సరిగా అందకపోవడం కానీ, వాళ్ళ మీద చూపిస్తున్న వివక్షత కానీ, ఓకేనా, వీటన్నిటికీ వ్యతిరేకంగానే వీటన్నిటినీ మనకు ప్రజలలో అవగాహన తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతోనే మేజర్గా ఇక్కడ మనకు జూన్ 20 అనే ఒక రోజున ఈ వరల్డ్ రిఫ్యూజీ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఈ వరల్డ్ రిఫ్యూజీ డే అనేది మేజర్గా ఎప్పుడు జరిపారు మొట్టమొదటిసారిగా అంటే, దానికి సంబంధించిన ఒక ఈ హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఇక్కడ చూద్దాం. సో అక్కడ 1951 అండి. 1951 యునైటెడ్ జనరల్ అసెంబ్లీ ఏదైతుందో ఈ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ 1951లో యుఎన్ఓలు ఉన్న జనరల్ అసెంబ్లీ ఈ శరణార్థులు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటి మీద అవగాహన తీసుకురావడానికి ఒక చిన్న కన్వెన్షన్ అనేది ఏర్పాటు చేస్తుందండి. ఏర్పాటు చేసిన తర్వాత మరి ఇక్కడ దీని తర్వాత మరి 2021 చూసుకున్నట్టయితే ఈ 2021కు సంబంధించి ఇక్కడ దీనికి సంబంధించిన సెలబ్రేషన్స్ జరుగుతాయండి. ఓకేనా. మనకు 50 years సెలబ్రేషన్ అనేది ఈ 2021లో జరుగుతాయి. 1951లో ఇక్కడ ఒక కన్వెన్షన్ జరిగిన తర్వాత ఆ కన్వెన్షన్ లో ఏమని తీర్మానిస్తారంటే మేజర్గా ఈ శరణార్థులు ఎవరైతున్నారో శరణార్థులకు సంబంధించిన వాళ్ళు అనుభవిస్తున్న కొన్ని సమస్యలు, వాటితో పాటు వాళ్ళ హక్కుల ఉల్లంఘన, వాటితో పాటు వాళ్ళ మీద చూపిస్తున్న వివక్షత ఏవైతున్నాయో వీటి గురించి డిస్కస్ చేద్దామని ఒక కన్వెన్షన్ ఏర్పాటు చేస్తారండి. ఆ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత
అక్కడ కూడా డిస్కస్ చేస్తారు. ఈ శరణార్థులకు సంబంధించి ఏదో ఒక రోజు మనము జరుపుకోవాలా, ప్రజల్లో అవగాహన తీసుకురావడానికని కొన్ని తీర్మానాలు తీసుకున్న తర్వాత మనకు 2021 ఇయర్ వచ్చేసరికి, సారీ అండి 2021 కాదు 2001 అండి, ఓకేనా. ఈ 2001 వచ్చేసరికి 1951కు 2001కు సంబంధించి 50 ఇయర్స్ కంప్లీట్ అవుతాయండి. 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా కూడా ఈ 2021 జూన్ 20 ఏదైతుందో ఈ రోజున మనకు ఫస్ట్ టైము ఈ వరల్డ్ రిఫ్యూజీ డే అనేది జరుపుకోవడం జరిగింది. ప్రపంచ శరణార్థుల దినోత్సవం అనేది మొట్టమొదటిసారిగా ఎప్పుడు జరుపుతారు అంటే మేజర్గా ఇక్కడ జూన్ 2020 మనకు 2001 అని చెప్పాలి, ఓకేనా. సో ఇది ఇలా ఉండగా మరి ఈ శరణార్థులు అనే ఒక కాన్సెప్ట్, ఓకేనా, మనకు ఎప్పటి నుంచి మొదలైంది అంటే ఫస్ట్ వరల్డ్ వార్, మొదటి ప్రపంచ యుద్ధం నుంచే మనకు ఈ శరణార్థులకు సంబంధించిన కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అవుతుందండి. మనకు ఫస్ట్ వరల్డ్ వార్ 1914 to 1918 ఇక్కడ మనకు వరల్డ్ వార్ 1 జరిగితే 1939 to 1945 వచ్చేసి వరల్డ్ వార్ 2 అనేది జరుగుతుంది. ఈ రెండు యుద్ధాలలో ఏమవుతుంది అంటే అక్కడ జరుగుతున్న కొన్ని పరిస్థితుల వల్ల ఈ రెండో ప్రపంచ యుద్ధం జరిగిన దేశాలు ఉంటాయి కదా, ఆ దేశాలలో ఉన్న పౌరులు ఎవరైతున్నారో రక్షణ కోసమని వేరే ప్రాంతానికి వెళ్ళి వేరే ప్రాంతాలలో వలస వెళ్ళటం జరుగుతుంది. అలా వలస వెళ్ళిన కొన్ని దేశాలలో అక్కడి నుంచే మనకు ఏమవుతుంది అంటే ఈ శరణార్థి అనే ఒక కాన్సెప్ట్ అనేది అప్పటి నుంచే స్టార్ట్ అవుతుందండి. మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధ సమయంలోనే ఈ శరణార్థి లేకపోతే రిఫ్యూజీ అనే ఒక కాన్సెప్ట్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అక్కడ హింసాత్మకంగా ఉన్న ప్రాంతాలలో కానీ, ఓకేనా, మనకు ఈ టెర్రరిజం, ఓకేనా, ఉగ్రవాదం ఎక్కువ ఉన్న ప్రాంతాలలో కానీ బెదిరింపులు లేకపోతే వేరే వేరే కారణాల వల్ల అక్కడ జీవించలేక వేరే ప్రాంతాన్ని వెతుక్కుంటారు సురక్షితమైన జీవితం కోసం, ఓకేనా. అట్లా మనకు ఎక్కువగా ఎప్పుడు శరణార్థులు అనేది ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళడం జరిగింది అంటే మనకు ఈ మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే జరిగింది. సో అలా జరిగిన తర్వాత మరి వీటికి సంబంధించిన కారణాలు ఒకసారి డిస్కస్ చేయాలి, ప్రజలలో వీరికి సంబంధించిన అవగాహన అనేది తీసుకురావాలని 1951 ఆ సంవత్సరంలో ఏమవుతుంది అంటే మేజర్గా ఇక్కడ యుఎన్ఓ జనరల్ అసెంబ్లీ ఏం చేస్తుంది, అక్కడ ఒక సమావేశం అనేది ఏర్పరుస్తుంది. అలా సమావేశం ఏర్పరిచిన తర్వాత అక్కడ వాళ్ళు డిస్కస్ చేస్తారు కొన్ని మ్యాటర్స్. సో అది అలా ఉండగా మనకు ఈ 2001 ఏదైతుందో ఈ 2001 అనే ఒక సంవత్సరానికి 1951కు 50 సంవత్సరాలు పూర్తవుతాయండి. ఆ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగానే 2001 నుంచి మనకు మొట్టమొదటి వరల్డ్ రిఫ్యూజీ డే అనేది జరుపుకోవడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇక స్టార్ట్ చేస్తే ఈ అప్ టు 2025 వరకు కూడా మనం ఈ వరల్డ్ రిఫ్యూజీ డే, ప్రపంచ శరణార్థుల దినోత్సవం అనేది జరుపుకోవడం జరుగుతుంది. ఇక్కడ మేజర్గా 2025కి సంబంధించిన థీమ్ ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ ఏముంటుందండి అంటే సాలిడారిటీ విత్ రిఫ్యూజీ అనేది మనకు ఈ 2025కి సంబంధించిన థీమ్ అండి. సాలిడారిటీ విత్ రిఫ్యూజీ అనేది 2025కి సంబంధించిన వరల్డ్ రిఫ్యూజీ డేకు సంబంధించిన థీమ్. దాంతోపాటు మనకు ప్రపంచ వ్యాప్తంగా కూడా శరణార్థులు వాళ్ళకు సంబంధించిన ఒక యునైటెడ్ నేషన్స్, మనకు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన ఒక సంస్థ ఉంటుందండి. ఆ సంస్థని మనం ఏమని చెప్పుకుంటామంటే యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ అని ఉంటుందండి, UNHCR అని, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీస్ అని ఉంటుంది, ఓకేనా. మరి ఈ యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీ అనే ఒక సంస్థ మనకు ఈ జెనీవా అనే ఒక హెడ్ క్వార్టర్స్ చేసుకొని ఉంటుందండి. ఇది మనకు రీసెంట్గా, ఓకేనా, 2025లో ఏప్రిల్లో ఒక నివేదిక ఇస్తుందండి, ఓకేనా. శరణార్థులకు సంబంధించిన ఈ 2025 అనే ఒక సంవత్సరంలో రిఫ్యూజీస్కి సంబంధించిన ఒక నివేదిక అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ నివేదిక ఏమని ఇస్తుంది అంటే మేజర్గా ఇక్కడ 2025లో మనకు 2025 సంవత్సరంలో ఎంతమంది ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎంతమంది శరణార్థులు ఉన్నారని చెప్తుంది అంటే 12.2 కోట్ల మంది శరణార్థులు అనేది ఉన్నారని చెప్తాదండి, ఓకేనా. మనకు ఈ 2024లో చూసుకున్నట్టయితే సేమ్ ఇదే సంస్థ వచ్చేసి
ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అండి. ఓకేనా, మనకు ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థనే యుఎన్హెచ్సిఆర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రిఫ్యూజీస్ అని ఉంటుంది. ఓకేనా, ఈ సంస్థనే మనకు 2024లో కూడా దీనికి సంబంధించిన ఒక నివేదిక ఇస్తుంది. ఆ నివేదికలో ఏం చెప్తుంది అంటే, ఆ నివేదిక ప్రకారము 2025లో ఉన్న శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2024 కంటే కంపేర్ చేసుకుంటే ఒక 20 లక్షల మంది శరణార్థులు పెరిగిండ్రని మనం చూసుకోవచ్చు. ఓకేనా, సో మరి ఈ ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కువ శరణార్థులు ఉన్న వాళ్ళు మనకు సిరియా కానీ, సుడాన్ కానీ, దాంతోపాటు ఉక్రెయిన్, ఆఫ్ఘనిస్తాన్ అని టాప్ 4 కంట్రీస్ లాగా చెప్పుకుంటామండి. ఓకేనా, సో సిరియా, సూడాన్, దీంతో పాటు ఉక్రెయిన్, మనం రీసెంట్గా ఈ రష్యా ఉక్రెయిన్కు సంబంధించిన వార్స్ అనేవి కూడా చాలా రోజుల నుంచి మనం చూడడం జరుగుతుంది. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్. ఓకేనా, ఈ ప్రాంతాలలో మనకు ఎక్కువ శరణార్థులు ఉన్నారని మనకు రీసెంట్గా కూడా 2025లో ఇచ్చిన నివేదికలో ఈ 4 టాప్ 4 కంట్రీస్ ఏవైతే ఉన్నాయో శరణార్థులు ఎక్కువగా ఉన్న దేశాలని మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఓకేనా, సో ఇది మనకు ప్రపంచ శరణార్థుల దినోత్సవానికి సంబంధించిన ఇంపార్టెన్స్, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఒకసారి చూసుకున్నట్టయితే జూన్ 20 ఏదైతుందో ఈ జూన్ 20ని మనము ప్రపంచ శరణార్థుల దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. మరి శరణార్థి అంటే ఎవరు అంటే, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళి అక్కడ జీవించే వ్యక్తినే మనము శరణార్థి అని చెప్పుకుంటామండి. మరి ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళడానికి మనకు చాలా కారణాలు ఉంటాయి. అందులో ముఖ్యంగా కూడా వేధింపులు కావచ్చు, అన్సెక్యూరిటీ కావచ్చు, వాటితో పాటు టెర్రరిజం. ఓకేనా, ఇలాంటి కారణాల వల్ల ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలస వెళ్ళి ఉండే వ్యక్తినే మనం ఏమని చెప్పుకుంటాం, రిఫ్యూజీ లేకపోతే శరణార్థి అని చెప్పేస్తాం. మరి దాని తర్వాత ఈ వరల్డ్ రిఫ్యూజీ డే అనేది ఎందుకు జరుపుకోవడం జరుగుతుంది అంటే, ప్రపంచ వ్యాప్తంగా కూడా ఉన్న శరణార్థులు సంబంధించిన వాళ్ళు అనుభవిస్తున్న కష్టాలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్ళు, ఓకేనా, వాళ్ళు ఎదుర్కొంటున్న వివక్షత ప్రజలలో అవగాహన తీసుకురావాలి అనే ఒక ఉద్దేశంతోనే జూన్ 20 అనే ఒక రోజును, ఓకేనా, జూన్ 20 అనే ఒక రోజును ఈ ప్రపంచ శరణార్థి దినోత్సవం లాగా జరుపుకోవడం జరుగుతుంది. దాంతోపాటు మరి శరణార్థి అనే కాన్సెప్ట్ మనకు మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ అయ్యింది అంటే, మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధంలో ఆ యుద్ధాలు జరుగుతున్న సమయాలలో ఎవరైతే ఆ దేశాలలో మనకు రక్షణ లేదు అని భావిస్తారో వాళ్ళు ఏం చేస్తారని అంటే వేరే ప్రాంతాలలోకి వలస వెళ్ళడం జరుగుతుంది. అప్పటి నుంచి మనకి మొదటి ప్రపంచ యుద్ధం, రెండో ప్రపంచ యుద్ధం సమయంలోనే ఈ శరణార్థి అనే ఒక కాన్సెప్ట్ అనేది మొదలైంది. మరి 1951లో ఈ యునైటెడ్ జనరల్ అసెంబ్లీ, ఐక్యరాజ్య సమితికి సంబంధించిన జనరల్ అసెంబ్లీ ఏదైతుందో మొట్టమొదటిసారిగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రపంచ వ్యాప్తంగా కూడా శరణార్థులు అనుభవిస్తున్న కష్టాలు, వాళ్ళు ఎదుర్కొంటున్న సవాళ్ళు, వాటితో పాటు వాళ్ళు అనుభవిస్తున్న ఈ డిస్క్రిమినేషన్ ఏదైతుందో వాటి గురించి ప్రజలలో అవగాహన తీసుకురావాలి అని మొట్టమొదటిసారిగా దానికోసం ప్రత్యేకించి ఒక రోజును కేటాయించాలనే ఉద్దేశంతోనే అక్కడ సమావేశం జరుగుతుంది. జరిగిన తర్వాత మనకు 2001 అండి, ఓకేనా, 2001 సంవత్సరంలో 1951 ఆ సమావేశానికి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగానే అక్కడ ఏమైతుంది అంటే, ప్రతి సంవత్సరం కూడా జూన్ 20 అనే ఒక తేదీని మనం మేజర్గా ప్రపంచ శరణార్థుల దినోత్సవాన్ని జరుపుకోవాలని అక్కడ తీర్మానించడం ద్వారా ఆ 50 సంవత్సరాలు అవ్వడంతో అక్కడ జరుపుకోవడం జరుగుతుంది. మొట్టమొదటిసారిగా ఈ వరల్డ్ రిఫ్యూజీ డే అనేది 2001లో సెలబ్రేట్ చేస్తారండి, జరుపుకుంటారు. దాని తర్వాత ఇక్కడ మనకు మేజర్గా కూడా ఈ రిఫ్యూజీస్ కి సంబంధించిన యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ కు సంబంధించిన అనుబంధ సంస్థనే ఈ యుఎన్హెచ్సిఆర్ అని అంటారు. ఓకేనా, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ మనకు రిఫ్యూజీ అని చెప్తాము. ఇది మేజర్గా మనకు ఈ జెనీవా, స్విట్జర్లాండ్ కు సంబంధించి అక్కడ ప్రధాన కార్యాలయం ఉంటుందండి. ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది శరణార్థులు ఉన్నారు, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్, దానికి సంబంధించిందంతా కూడా ఈ సంస్థనే చూసుకోవడం జరుగుతుంది. మరి 2025లో ఒక నివేదిక ఇస్తుంది. 2025లో ఎక్స్పెషల్లీ కూడా ఏప్రిల్ అనే ఒక ఏప్రిల్ అనే ఒక మంత్లో ఈ నివేదిక ఇవ్వడం జరిగింది. మరి ఆ నివేదిక ప్రకారం ఏంటి అంటే 2025లోనే 12.2 crores అనేది ప్రపంచ వ్యాప్తంగా కూడా 12
2 కోట్ల శరణార్థులు అనే వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నారు అని చెప్తామండి. ఓకేనా. సో ఇంకా కూడా మరి 2024తో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం వచ్చేసి ఒక 20 లక్షల మంది శరణార్థులు ఎక్కువగా ఉన్నారు అని చెప్పుకోవచ్చు. వాటితో పాటు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఎక్కువ శరణార్థులు ఉన్న టాప్ 4 కంట్రీస్ వచ్చేసి సిరియా, సుడాన్, ఉక్రెయిన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్ అని చెప్పాలా. మరి ఇదే 2025కి సంబంధించిన వరల్డ్ రిఫ్యూజీ డేకు సంబంధించిన థీమ్ వచ్చేసి సాలిడారిటీ విత్ రిఫ్యూజీ అని చెప్పాలండి. ఓకేనా. ఇది మీకు వరల్డ్ రిఫ్యూజీ డేకు సంబంధించిన